కాదు 10 లేదు 15. ఎస్ 15 ఫిక్స్. చంద్రం సార్ చాలా బిజీగా ఉన్నట్లున్నారు. లెక్కలేస్తున్నారు, కొట్టేస్తున్నారు. ఢిల్లీ లాయర్లకు ఎంత ఫీజు ఇచ్చింది, ఇంకా ఎంత ఇవ్వాలో లెక్కలేస్తున్నట్లున్నది. ఇక ఇంతకు మించి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇదే ఫైనల్. అతను వచ్చి అడిగినా కూడా ఇదే ఫైనల్ అని చెప్పి ఇక నో సెంటిమెంట్స్, నో డిస్కషన్స్, ఇదే ఫిక్స్. సార్ ఏంటి సార్ లెక్కలు తేలట్లేదా? చాలా కష్టపడుతున్నట్లున్నారు. ఇంకా ఎంత ఇవ్వాలి ఆ ఢిల్లీ లాయర్కు? ఆ లెక్కలన్నీ మా లొకేషన్ చూసుకుంటాం. నేనెప్పుడు పంపకాల్లో బిజీగా ఉన్నాను. అంటే మీ ఆస్తులన్నీ అందరికీ పంపకాలు చేసేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? నా ఆస్తి ఎందుకు పంపకం చేస్తాను? నా ఆస్తిలో చెల్లెగవ్వ కూడా ఎవరికి ఇవ్వను. మరి ఇప్పుడు బుర్ర బద్దలు కొట్టుకుంటూ చేస్తున్న పంపకాలు ఏంటి సార్? నా గండన ఒక పార్టీ ఉంది కదా. ఉల్ఫా పార్టీనా? అదేం పార్టీ సార్? అదేనమ్మా, జన సైన్యం. ఆ పార్టీతో మేము పొత్తు పెట్టుకొని వచ్చాం కదా. అయితే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి? మరి పొత్తన్నాక కొన్ని సీట్లు ఇవ్వాలి కదా. వాళ్ళెన్ని అడుగుతున్నారు? 60 సీట్లు కావాలంట. దిస్ ఇస్ వెరీ దారుణం. మరి వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వచ్చు కదా. ఏంటి ఇచ్చేది? అవే మన సీట్లు అనుకుంటున్నావా? సీట్లు. మరి అలాంటప్పుడు పొత్తు గిత్తు క్యాన్సిల్ చేసుకొని మీరే అన్ని సీట్లలో పోటీ చేయొచ్చు కదా. అమ్మో, అది ఇంకా డేంజర్. పొత్తు లేకపోతే నాకు పొద్దు గడవదు. పోనీ మీరెన్ని సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే 5 10 పడేస్తే వాళ్ళే పడుంటారు అనుకుంటావా? మరీ అంత తక్కువ? ఈ డీల్కు మీ దత్తపుత్రుడు ఒప్పుకుంటారంటావా? ఒప్పుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి సార్ ఆ ఐడియా? వాళ్ళకు ఒక 25 సీట్లు ఇస్తాం. ఇచ్చి పాకిస్తాన్ మన దేశంలోకి తీవ్రవాదులను రహస్యంగా పంపించినట్టు మా పార్టీలోంచి కొంతమందిని జనసేనలోకి రహస్యంగా పంపిస్తాం. అబ్బా, అచ్చం వెబ్ సిరీస్ చూస్తున్నట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ ఐడియా. చెప్పండి చెప్పండి. మేము జన సైన్యంకి ఇచ్చిన 25 సీట్లలోంచి మా పార్టీలోంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఒక 10 సీట్ల వరకు వచ్చేలా మేనేజ్ చేస్తాం. వామ్మో వామ్మో. ఇంకా మరో 5 చోట్ల ఆఖరి నిమిషంలో మా పార్టీ వాళ్ళకి బీ ఫామ్ ఇస్తాం. ఓరి దేవుడోయ్, మామూలు స్కెచ్ కాదు మీది. ఇంకా అదే మాదిరిగా మా పార్టీలోంచి మరొక 5గురిని తిరుగుబాటుదారులుగా రంగంలోకి దింపి వాళ్ళకి వెనక మరల నేనే సపోర్ట్ చేస్తాను. దీంతో మొత్తం 20 మంది అభ్యర్థులు మా వాళ్ళే అవుతారు. 20 పోతే ఇంకా అక్కడ ఏముంటాయి? 5 సీట్లే. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. ఒరిజినల్ గా నేను ఇద్దాం అనుకున్న సీట్లు కూడా 5. వాటితో పండగ చేసుకోమని చెప్తాను. అమ్మో అమ్మో, మీ ప్లాన్ వింటుంటే పాత సినిమాలో నవ్వుతూ గొంతులు కోసే విలను నాగభూషణం గుర్తొస్తున్నారు సార్. దిస్ ఇస్ రాజకీయం. ఆయన పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచాను. ఈ కళ్యాణం నాకు లెక్క చెప్పండి. ఐ వాంట్ కుర్చీ, ఐ వాంట్ సీఎం కుర్చీ. పాపం, తమరి గురించి తెలియక ఆ జనసైన్యం అధ్యక్షుడు మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. ఆ సైనికులేమో మా నాయకుడే కాబోయే సీఎం అని జెండాలు మోస్తూ తిరుగుతున్నారు. అనుభవం అయ్యాక తెలుస్తుంది మీరు చంద్రం కాదు చంద్రముఖి అని.